అరే మీరు కూడా రారాదురు బిడ్డ, అందరం పోయినట్టుంటది. 2 రోజులు ఉండొద్దాం. తమ్ముడు డీసీఎం మాట్లాడిండు. కాకా మీరు నలుగురేనా షెల్లబాబు గిట్ల వస్తుండ్రా? ఎందుకంటే యాట మాట్లాడాలే గానే. గి బోలేరా ఏడజాలుతుందిరా ఇంతమందికి ఓ డీసీఎం గట్టక. నీ ఆడ మస్తు పిరముంటాయిరా. ఈడనే అదో కాటన్ ఇదో కాటన్ కొంటే కాదా మళ్ళా తిరుగుడు. ఇగో ముందే చెప్తున్నా, 3 రోజులు ఆడనే ఉండాలి. నాకు ఆఫీస్ ఉంది, పని ఉందని ఆత్రమాత్రం చేస్తే మంచిగుండదు చూడు మళ్ళా అని చాలా మంది నడుమ నడుస్తున్న ముచ్చట్లు. హౌ మేడారం జాతర గురించే ఇవాళ మా సంబరంగా చాలా అయిందుల్లా. తొర్తిగా పూజలు అందుకొని కన్నెపల్లి నుంచి బయలుదేరింది సారాలమ్మ. వెదురు బుట్టలున్న పసుపు కుంకుమనే సారాలమ్మగా కొలుస్తారు. ఆదివాసి డప్పు సప్పులు శివసత్తుల చిగాలు ఆటపాటలతోటి తోలుకొచ్చిరు అమ్మవారిని. కన్నెపల్లికి మేడారం 3 కిలోమీటర్లు కూడా ఉండదు కానీ మస్తు టైం పట్టింది. తల్లి రాకక ముందే గద్దెల కాడ పుట్టమన్నుతోటి శుద్ధి చేసి ముగ్గులేసి ఆడబిడ్డలు. ఇటు చూడండి, సమ్మక్క భర్త పగిడిద్దరాజు పెళ్లి కొడుకు ముస్తాబాయ్ మహిబాద్ జిల్లా పునుగండ్ల నుంచి నిన్న బయలుదేరి ఏం తక్కువ 8 కిలోమీటర్లు గుట్టలు చెరువులు ఊళ్ళు దాటుకుంటూ వచ్చేండు. నడిమిట్ల రాత్రి బస వేసి దేవుడు వస్తుంటే శాఖ వెచ్చి ఎదుర్కొన్నారు. భర్త అయినటువంటి పగిడిద్దరాజు స్వామివారిని పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసి తీసుకురావడం జరుగుతుంది. మాకు మా గొట్టు గోత్రానికి సంబంధించిన మా ఆనాటి తరతరాల నుంచి వచ్చినది మా తాబేలు, మా ఏనుగు, మా వంశీల ఆనాటి పురాతనంలో మా దేవుని కొలిసినటువంటి వాళ్ళ గుర్తులు. ఇక రేపు మాపటిల్లి చిలకల గుట్టకెళ్ళి సమ్మకంద వస్తారు. అప్పుడు ఇంకింత జోరు ఉంటది. భక్తులకి శీతం మంది వస్తారు వనదేవతలను కొలుచుకుంటానికి. జంపన్న వాగుల తడి బట్టల తానాలు, నెత్తిల బెల్లం బంగారం ముద్దలు, శివసత్తుల చిగాలు, యాటపోతులు, ఒడిబియ్యం, జోగిని పబ్బతి, తీరొక్క వేసాలు. కృష్ణుడి దేవుడు ఈ లక్ష్మీదేవికి భర్త, ఈ పోతురాజు అనేటువంటి తమ్ముడు. 5 రోజులు పండుగ చేస్తాం కాబట్టి సరువులు తీసుకొచ్చి అడవి నుంచి 3 చెట్లు తీసుకొచ్చి దీన్ని నిప్పులు గుండం పెట్టేసి ఈ సరువులు లచ్చిందేవర దొక్కిద్ది అనమాట. ఈ యాదవరాజు బోనం ఎత్తుకొని ముందు దిగి వెళ్ళిపోతాడు. తర్వాత లచ్చిందేవర దిగిపోతుంది ఆ నిప్పులు గుండం. తర్వాత ఈ రాజు, ఈ బద్దాట వీళ్ళందరూ కూడా మా వెనక వస్తారు అనమాట. ఇక గద్దెల కాడ గిట్లున్నది. ఇటుకెళ్ళి అటు పోవాలి, లైన్ కట్టి లోపలికి ఓనిస్తలేరు. దూరంకెళ్ళే మొక్కులు. నా కొడుకు పుట్టిందని అమ్మని వచ్చి అడిగాను, చేతిలో పెట్టింది అంతే. నాని బంగారం కూడా తీసుకురాలేదు. నాకు చాలా సంతోషం వచ్చింది. ఈసారి మాత్రం గవర్నమెంట్ మంచి సదుపాయాలు చేసింది. క్లూ లైన్ ఉంది, వాటర్ స్పెషాలిటీ ఉంది, బాత్రూమ్ టాయిలెట్ అన్నీ ఉన్నాయి మేడం. మంచిగా అనిపిస్తుంది మేడం. మాకు కూడా పిల్లలకు కూడా అంతే సౌలతులు ఉన్నాయి. మాకు ఈసారి బ్రహ్మాండంగా జరిగింది, చాలా సంతోషమైంది. ఇదే ఫస్ట్ టైం వచ్చామండి. తల్లి చాలా బాగా దర్శనం ఇచ్చిందండి. ఎవరి నుండి వస్తున్నారు? అది యానమండి. మాకు ఎట్లే తగులుతూనే ఉంటాయి దెబ్బలు. మాకంటే ఇక మామూలుగా హెల్మెట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మేము ఇప్పటికి 4 రోజుల కన్నా పని చేస్తున్నాం. కార్లు, బండ్లు, బస్సులు డీసీఎంలే కాదు ఇంకా కూడా ఎడ్ల బండ్ల మీద వస్తున్నారంటే చూడండిగా. బుధవారం వేస్తారు, శుక్రవారం వెళ్ళి మనకు ఇక రైస్, ఇక వేట ఉన్నది. అదే మొక్కున్నది కదా. ఇక మందంటే మామూలుగా ఎటు చూసినా గుడిసెలు, గుడారాలే, ఏసీ రూములు కూడా ఉన్నాయి. పైసలు పెడితే ఏదంటే అది దొరుకుతుంది. ఈ ఆటలు, కోళ్ళు, మందు, దావతులు జోరుగా ఉన్నాయి. కొందరు ఇట్లొచ్చి అట్లా దర్శనం చేసుకొని పోతుంటే కొందరు 3 రోజులు పురుసత్ చేసుకున్నారు.